యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆనంద్ గారు వద్దు. నీ మాటలు వినడానికి చెవులే కాదు, మనసు అంగీకరించట్లేదు. ఒక్కసారి నా మాట వినండి. ఇంకా ఏంటి వాడితో మాటలు? పోవే ఇక్కడి నుంచి. ఆ సారు కొన్నాళ్ళు లోపల గాయం మర్చిపోయి పైన సంతోషంగా ఉండాలా. ఆనంద్ గారు, ఆ వీడియో నేను పంపిస్తేనే కదా మీకు తెలిసింది. ఏయ్, అంతా అయిపోయింది. ఇంకా ఏం మాట్లాడకుండా ముందిక్కడి నుంచి వెళ్ళు. ఒక్క నిమిషం అత్తయ్య. ఏం అక్కర్లేదు, వెళ్ళమన్నానా? మా మధ్య జరిగింది తెలియాలి, నిజం బయటికి రావాలి. పిచ్చి పిచ్చిగా వాగకుండా ముందు వెళ్ళమంటున్నానా? వదినా, మాకెవ్వరికి ఏం జరిగిందో తెలియదు కదా. ఏదో వీడియో అంటోంది. ఏంటది? అదంతా నాటకం అంతే. ముందు నువ్వు బయటికెళ్ళు, బయటికెళ్ళు. లేదు, ఇదే వీడియో. దీని గురించి మీకు నిజం తెలియాలి. నీ బతుకుని నువ్వే బజార్ పాలు చేసుకుంటున్నావే. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నా బతుకు ఏమైతే ఏంటత్తయ్య? అదేదో వీడియో అంటుంది కదా, చూద్దాం. ఏమికేమైనా మతిపోయిందా? గా వీడియో అందరికి చూపిస్తూ ఉంటుంది ఏంది? చీచి, ఇంత చండాలం చూడాల్సిన కర్మ పట్టిందేంటే నాకు. ఇది చూపించకుండా ఉండుంటే కనీసం మనిషిగానైనా నిన్ను చూసేవాళ్ళం. మీరు చూసిన దానికి, మీకు తెలిసిన దానికి, మీకు అర్థమైన దానికి చాలా తేడాలుంటాయి. అలాగే ఈ వీడియోలో కూడా నిజాలు వేరే ఉన్నాయి. ఇదో కొత్త నాటకమా? కాదత్తయ్య, నిజం. మీరు చూడని నిజం, మీకు తెలియని నిజం, మీకు అర్థం కాని నిజం. ఏంటా నిజం? మీకు కనిపించే వీడియోలో ఉన్న రూపం నాదే కాని కదిలే రూపం నేను కాదు.
అదిగో తిమ్మిని బొమ్మిని చేయడానికి తప్పుని కప్పిపుచ్చడానికి ఇదొక కొత్త పన్నాకు. దీని సంగతి నాకు బాగా తెలుసు. ఏయ్, అరవకుండా ముందెక్కడి నుంచి వెళ్ళవే. వదినా, ఒక్క నిమిషం ఆగు. అయ్యో హంస, దీని గురించి నీకు తెలీదు. ముందు నువ్వు వెళ్ళవే. వెళ్ళవు. వదినా, చైత్ర మీద కూడా ఆ రోజు నింద పడితే చెప్పుకునే అవకాశం ఇచ్చారు కదా. తనకో న్యాయం, స్మైలీకో న్యాయమా? అత్తయ్య, చైత్రని ఎవరితో పోలుస్తున్నావు? చైత్ర దేవత. ఇది ఇది ఇంటికి పట్టిన దెయ్యం. అత్తయ్య, కొన్ని రోజుల క్రితం వరకు నేను మీకు దేవతలాని కనపడ్డాను కదా, కానీ తర్వాత దెయ్యమైపోయాను. పరిస్థితులు మనుషుల మీద అభిప్రాయాన్ని మారుస్తాయి అత్తయ్య. అలాగే పరిస్థితులు నన్ను దోషిగా నిలబెట్టాయి. ఆనంద్ గారు, నాకు ప్రేమ లేదన్నారు, నాలో మీరు లేరన్నారు. అది నిజం కాదు. మీకోసం మీరే ప్రపంచంగా, మీ పక్కన ఏ సంతోషం లేకుండా ఎందుకున్నాను? అది మీకు ప్రేమగా కనపడలేదా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వెన్ని మాటలు చెప్పినా ఆనంద్ నిన్ను అంగీకరించడు. కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. ఒక్క నిమిషం అత్తయ్య, తర్వాత మీరుండమన్నా ఉండను. మీరు చూసిన వీడియోలో ఉన్నవాళ్ళు ఈ ఇంట్లో విగ్రహం దొంగతనం చేయడానికి నా మీద వశీకరణం చేసి వశపరుచుకున్నారు. ఆ స్థితిలో నేనేం చేశానో నాకే తెలియదు. అప్పుడు విగ్రహం కూడా తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టాను. ఆ స్థితిలో వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదు. ఈ కుటుంబ పరువు బజారు కేర్చడానికి వాళ్ళు నా జీవితాన్ని పనంగా పెట్టారు. ఇలా వీడియో తీసి నాకు పంపించారు. నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఈ విషయం ఎన్నోసార్లు మీకు చెప్పాలని ప్రయత్నించాను, కానీ ఎలా అపార్థం చేసుకుంటారని ఆగిపోయాను. ఆ వీడియో ఎలా అందిందో అత్తయ్య గారు చూశారు. అప్పటి నుంచి నన్ను ఒక దోషిలా చూస్తుంటే, నా మీద కోపడుతుంటే అత్తయ్యకి నిజం చెప్పలేకపోయాను. అందుకే ఈ విషయం మీకు చెప్పాలని నా అంతట నేను ఈ వీడియోని మీకు సెండ్ చేశాను. బయట వస్తుంటే ఒంటరిగా మాట్లాడాలని కాళ్ళ మీద పడ్డాను. ఈ నిజం చెప్పాలనే. ఇదంతా
నిజమా అబద్ధమా? గా ముఖం చూస్తా ఉంటే అబద్ధం లెక్కనే అనిపిస్తుంది. నేనే తప్పు చేయలేదు ఆనంద్ గారు, ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఏయ్, ఎన్ని యాక్టింగులు చేసినా ఎన్ని కథలు అల్లినా ఇక్కడ ఎవరు నమ్మరు. వదినా, తను చెప్పిన దాంట్లో నిజముంది కదా. విరాజ్ చైత్రలే స్మైలీ ఒంటి మీద ఏదో వాలిందని తనని వశీకరణ చేశారని చెప్పారు కదా. వాళ్ళు చెప్పింది నిజమైతే స్మైలీ చెప్పింది కూడా నిజమే కదా. చెప్పు విరాజ్. చెప్పు. విరాజ్, స్మైలీ మీద వశీకరణం చేయడం నిజమైతే ఆ వీడియో కావాలనే వాళ్ళు స్మైలీని ఇరికిస్తూ తీసినట్టే కదా? అయ్యో ఆనంద్, ఆ స్మైలీ చెప్పింది నమ్మద్దురా. అది కావాలని మనందరినీ మోసం చేయడానికి చెప్తుంది. అమ్మా, స్మైలీనే నాకు వీడియో పంపించింది. ఒకవేళ మోసం చేయాలనుకుంటే వీడియో నాకెందుకు పంపిస్తుంది? అయ్యో, అవును బావా, లాజిక్కే. ఒక ఫ్రాడ్ గడ్ ఆడిన ఆట వలన ఏమీ తెలియని స్మైలీకి శిక్ష వేయాలని చూసాం. ఏమీ తెలియని స్మైలీకి శిక్ష వేయాలని చూసాం. మనం తప్పు చేసామమ్మా, మనం తప్పు చేసామమ్మా, తప్పు చేసాం. చాలా ఆనంద్ గారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకంతే చాలు. ఇంకా నన్ను వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోతాను. ఇంకా నాకేం అక్కర్లేదు. ఎలాగో పంపిస్తాడని చెప్పేసి జరుగుతుంది. ఈ మ్యాటర్ మామూలుగా లేదుగా. ఒరే ఆనంద్, ఈ అమ్మ మాట వినరా. ఫ్రాడ్ వాడెవడూ కాదురా, అదేరా అదే. దాన్ని చెయ్యొద్దులే, ముందు దాన్ని బయటికి పంపించే. వదినా, మీకు స్మైలీ మీద చెడు అభిప్రాయం కలిగిందే ఆ వీడియో వల్ల. ఆ వీడియోనే కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత కూడా తనని చెడ్డది అనడం ఎంతవరకు కరెక్ట్? అపార్థం చేసుకున్న ఆనందే అర్థం చేసుకున్నాడు కదా. అయ్యో హంస, నీకెలా చెప్పాలి? మామ్, అన్నయ్యే నమ్ముతున్నాడంటే
ఇంకా అదే నిజమై ఉంటుందేమో అమ్మా. అది కాదురా విరాజ్. వద్దు. ఒకవేళ మనమే పొరపాటు పడుంటాం. నా మాట విను. ఇంతటితో ఈ టాపిక్ను వదిలేసి, ఏది ఏమైనా అన్నయ్య సంతోషంగా ఉంటే చాలు కదా. సర్లేండి, అందరూ లోపలికి వెళ్ళండి. చైత్ర, చచ్చి ఏ లోకంలో ఉన్నావో కానీ నువ్వప్పుడు ఆడిన అబద్ధాన్ని యూజ్ చేసుకుని బయటపడిన నా నిజాన్ని క్లీన్గా కడిగేసుకున్నాను. ఇంకా వీడియో విషయంలో నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఇంకా నాకు ఏ భయమూ లేదు. బా, ఆలోచిస్తూ ఉంటేనే నా బుర్ర ఖరాబ్ అయిపోతుంది. మనకెందుకులే. ఈ స్మైలీ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? వీడియో పంపిస్తానంది, పంపించలేదు. ఏదో విషయం చెప్పాలి కదా. ఆ వీడియో గోల మనకెందుకురా? నీకు తెలియదు మామ్, ఆ స్మైలీ నాకు పంపించేది వీడియో కాదు, ఒక వెపన్. వెపన్ ఏంట్రా? ఆ వీడియో నాకు పంపిస్తే ఒరిజినల్ వీడియో దాచిపెట్టి కాపీ వీడియోని మార్ఫ్ చేసి స్మైలీకి పంపిస్తాను. స్మైలీ ఆ వీడియో చూపిస్తే అక్కడ సేఫ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒరిజినల్ వీడియో ఉండడం వల్ల ఆ స్మైలీ మన గ్రిప్లో ఉంటుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. అంతేకాదు, ఆ ఒరిజినల్ వీడియో స్మైలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా అవసరమైనప్పుడు ఆడుకోవడానికి, కావాల్సినంత వాడుకోవడానికి వెపన్లా యూజ్ చేయొచ్చు కదా. మంచి ఆలోచన. అందుకే ఈ స్మైలీకి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అదేమో లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, ఆ స్మైలీ గొడవ తర్వాత నువ్వేదో ప్లాన్ వేసావు కదా, ఆ మహి చచ్చిందో లేదో కనుక్కో. అది తెలియట్లేదు మామ్. మహి నువ్వేసిన ప్లాన్ ప్రకారం కాలిపోయుంటే ఈ పాటికి చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేయాలి. చెయ్యలేదు. కనీసం పోలీసుల నుంచైనా మనకు కబురు రావాలి. అది రాలేదు. అంటే ఇంకా అక్కడ ఏమీ అయిండదేమో మామ్. నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదేమోరా. అవ్వాలి మామ్. ఈ రోజు ఆ మహి మిస్ అవ్వకూడదా. అసలు అది కిచెన్లోకి వెళ్ళిందో లేదోరా. వెళ్ళుండదు. వెళ్తే ఈ పాటికి బ్రేకింగ్ న్యూస్ వచ్చిండేది కదా. దాన్ని ఎలాగైనా మనం కిచెన్లోకి పంపించాలిరా. అది ఈ రోజు స్టవ్ వెలిగించాలి. గ్యాస్ వల్ల పేలి చావాలి. అది చావడం గ్యారంటీ మామ్. తను కిచెన్లోకి వెళ్ళేలా నేను చేస్తాను. మిగిలిందంతా అదే చేస్తుంది. మహి, ఈ ఐడియా ఏదో బాగుంది. మీ అత్త మీద ప్రయోగించొచ్చు. కాలం ధర్మం కలిసొస్తే అలాగే చేద్దామక్క. హలో మామ్, ఇది ఇంకా పోలేదు మామ్. ఏంటి ఏదో అంటున్నావు? తిన్నావా లేదా మహి? ఏ వచ్చి తినిపిస్తావా? నాకు ఆ భాగ్యం కూడానా?
మంచి సినిమా వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫోన్ పెట్టేయ్. హలో మహి 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 ఒక్క నిమిషం. ఏంటి? మేము ఇక్కడ తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వచ్చాము. ఇక్కడ అందరూ తింటుంటే నువ్వే గుర్తుకొస్తున్నావు మహి. నాకు ఏదో డౌట్ కొడుతుంది. డౌటా? ఎందుకు మహి? నా మీద ఒక్కసారిగా జాలి ప్రేమ పుట్టుకొచ్చాయంటే నన్ను చంపడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారని. అబ్బే ఏంటి మహి, సమయానికి తినమని చెప్పడం కూడా తప్పేనా? నువ్వు టైంకి తినాలి, మమ్మల్ని బాగా టార్చర్ పెట్టాలి. మేము చేసిన తప్పులకి మాకు బాగా తిక్క కుదరాలి కదా. తిక్క కుదిరిస్తాలే గాని బాగా మెక్కి తొందరగా వచ్చేయండి. అరిగేదాకా ఒంట్లో కొవ్వుని ఇంట్లో కరగదీస్తాను. అలాగే మహి, అలాగే అలాగే అలాగే. అక్క, భోజనం చేద్దామా? అప్పుడేనా? ఆకలిగా లేదమ్మా. తినేస్తే ఒక పని అయిపోతుంది కదక్కా. సరే అమ్మా, నీ ఇష్టం.